హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలా నా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ దీప తన కూతురు శౌర్యతో దొంగతనం చేయించి ఉంటుందని పారిజాతం అంటుంది. దీప షాక్ అయిపోతుంది. ఇంతలో శివనారాయణ వచ్చి పారిజాతాన్ని తిడతాడు. ఇంతలో శౌర్య వస్తుంది. ఎందుకు గ్రానిని తిడుతున్నావని అడుగుతుంది. దీంతో పారిజాతం శౌర్యతో నీకు ఓ విషయం అడగాలి అంటుంది. ఇంట్లో అందరూ చిన్నపిల్లలకి ఇలాంటి విషయాలు అడగొద్దని అంటాడు. జ్యోత్స్న అడగమని అంటుంది. పారిజాతం, మీ ఇంట్లో నెక్లెస్ ఉందా? శౌర్య, అంటే ఏంటి? పారిజాతం, డైమండ్ నెక్లెస్. శౌర్య, ఎలా ఉంటుంది? పారిజాతం, మిలమిల మెరుస్తుంది కదా, అదే. శౌర్య, ఓహో అదా. పారిజాతం, అదా అంటున్నావా? ఎక్కడైనా చూసావా? శౌర్య, చూశానుగా. శౌర్య, చూశాను అంటే అందరూ షాక్ అవుతారు. ఎక్కడ అని పారిజాతం అడిగితే శౌర్య మా ఇంట్లోనే ఉందని, మా అమ్మ బ్యాగ్లో ఉందని చెప్తుంది. పారిజాతం రెచ్చిపోతుంది. తాను నింద వేయలేదు అని, నిజమే చెప్పానని ఇప్పుడేం చేస్తారని నిలదీస్తుంది దీప. శౌర్య, అలాంటి నెక్లెస్ మన బ్యాగ్లో ఉండటం ఏంటి? శౌర్య, ఉందమ్మా, నేను చూశాను. దీప, నువ్వు పెట్టావా దాంట్లో? పారిజాతం, ఆపవే. నీ తప్పించుకోవడానికి నీ కూతురు మీద పెట్టాలి అనుకుంటున్నావా? నువ్వు పెట్టకుండా మరి అది నీ బ్యాగ్లో ఎలా వస్తుంది? శౌర్య, ఎందుకు మా అమ్మని తిడుతున్నావు? పారిజాతం, మీ అమ్మే కదా దాన్ని మీ బ్యాగ్లో పెట్టింది శౌర్య అని నేను చెప్పానా? కార్తీక్, మరి ఎవరు పెట్టారు? శౌర్య, బంటుని చూపిస్తూ, అదిగో ఆ అంకుల్ పెట్టాడు. నేను ఇంట్లో కూర్చొని పెయింటింగ్ వేస్తుంటే ఆ అంకుల్ వచ్చాడు, మా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాడు. గ్రాని, నువ్వు చెప్పినట్లే జరిగింది. మా అమ్మ బ్యాగ్లో పెట్టింది ఆ అంకులే. అమ్మ కోసం సర్ప్రైజ్ ఇచ్చిందేమో అని నేనేం చెప్పలేదు. కార్తీక్, నేను చేసింది కరెక్ట్ కదా? కార్తీక్, రౌడీ ఆల్వేజ్ కరెక్ట్. నువ్వు వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురా, నేను ఈలోపు ఆ నెక్లెస్ తీసుకురా అని ఈలోపు చెప్తాడు. కార్తీక్ బంటుని కొడతాడు. దీంతో ఇంకెవరైనా ఆ పని చేయించారా అని అడుగుతాడు. దాంతో బంటు పారిజాతాన్ని కాపాడడానికి నేనేం చేశాను అని ఒప్పుకుంటాడు. దీంతో మళ్ళీ కార్తీక్ బంటుని కొడతాడు. కార్తీక్, చేయని తప్పుకు నిందలు మోయటం ఎంత కష్టమో నీకు తెలుసా? నిందలు మోస్తున్న మనిషి మానసికంగా ఎంత నరకం అనుభవిస్తుందో నీకు తెలుసా? వెళ్ళు, ఆ మనిషి కాళ్ళు పట్టుకో, క్షమించమని అడుగు. బంటు దీప కాళ్ళు పట్టుకుంటాడు. ఇక దశరథ్ బంటుని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని అంటాడు. ఇంతలో శౌర్య నెక్లెస్ తీసుకొని వస్తుంది. కార్తీక్ దాన్ని తీసుకొని జ్యోత్స్నకి ఇస్తాడు. అది తీసుకొని జ్యోత్స్న సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతాన్ని శివనారాయణ తిట్టి పంపిస్తాడు. దీపని ఏమి అనుకోవద్దని అందరూ చెప్తారు. ఇక పాపను తీసుకొని దీప వెళ్ళిపోతుంది. సుమిత్ర, కార్తీక్, నీకు నా కూతురి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? కార్తీక్, నీకు ఎందుకు అలా అనిపించింది? సుమిత్ర, ఇంతకు ముందు మీ మాటలు చూసి. కార్తీక్, అవి ఎప్పుడు ఉండేవేలే అత్త, నువ్వు లైట్ తీసుకో అని వెళ్తాడు. కాంచనకు పారిజాతం కాల్ చేసి మాట్లాడుతుంది. ఇంతలో ఏమైంది? శ్రీధర్ వచ్చి అడుగుతాడు. కాంచన చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. దాంతో శ్రీధర్, అత్తయ్య కార్తీక్ గురించి చెప్పింది కదా అని అంటాడు. కార్తీక్ దీపాన్ని సపోర్ట్ చేసి జ్యోత్స్నని తిట్టడానికి అంటుంది. దాంతో కార్తీక్ చనువుగా ఉంటున్నాడు అని చెప్పిందని చెప్తుంది. ఆ విషయం కార్తీక్ అడగొద్దని కాంచన అంటుంది. దీంతో శ్రీధర్, ఇది అబద్ధమైనా మనం సీరియస్గా తీసుకోవాలని కార్తీక్ జ్యోత్స్నలకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని అంటాడు. మరోవైపు దీప కడియాన్ని కలుస్తుంది. కడియం ఓ హెట్టల్ని తీసుకొనిరా దీప చూపిస్తాడు. ఇక తన హెటల్లో ఉప్మాని స్పెషల్ టిఫిన్గా పెడదామని అనుకుంటుంది. ఇక కడియం కార్తీక్ గురించి దీపని అడుగుతాడు. ఇంతటితో ఈరోజు కార్తీక దీపం ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.